ఆదిలాబాద్ జిల్లాలో భూ నిర్వాసితులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల కింద నష్టపోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితుల ముట్టడికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు. పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న రైతులను బషీర్బాగ్ నిజాం కాలేజ్ హాస్టల్ ముందు పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయనతో పాటు రైతులను అరెస్ట్ చేశారు. ప్రారంభించినటువంటి కోటా జనాక ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తిగాక అక్కడ భూములిచ్చినటువంటి రైతులకు భూ నిర్వాసితులకు రూపాయి పరిహారం రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు కోటా జనాక ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పిప్పలగుట్టి గ్రామ రైతులు అక్కడ 1200 ఎకరాల భూమి ఇస్తే కేవలం 200 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారు. మిగతా భూమికి పరిహారం రాలేదు. ఆదిలాబాద్ లో ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా దరఖాస్తులు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు. రాష్ట్ర రాజధానికి తమ బాధ చెప్పుకుందామని ఆదిలాబాద్ నుంచి నడుచుకుంటూ హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి రైతులు వస్తే ఆ రైతులను ఈరోజు పోలీసులతో ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి బాధ చెప్పుకుందామని, ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసి పరిహారం అడుగుదామని రైతులు కలవడానికి వస్తే ప్రభుత్వం ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి వేల కోట్ల రూపాయల ఖజానాలు ఉంటాయి. కానీ రైతులకు పరిహారం ఇవ్వడానికి మాత్రం వీళ్లకు మనసు ఒప్పుకోలేదు. కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇస్తే, కాంట్రాక్టర్లకు చెక్కులు ఇస్తే కమిషన్లు వస్తాయి. కానీ రైతులకు ఇస్తే మాకేమొస్తుంది అనుకుంటున్నారు. గతంలో టీఆర్ఎస్ అట్టనే చేసింది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టనే చేస్తుంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోటా జనాక ప్రాజెక్టు పరిధి కింద ఉన్నటువంటి రైతులందరికీ వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.